ఛానల్లోకి ఒక కొత్త పర్సన్ ని నేను తీసుకురాబోతున్నా. ఆల్రెడీ లైట్ తీసుకున్నా, అర్థమవుతుందా? నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు కదా. ఎక్కువ ఫ్లర్ట్ చేస్తాడు దేవుడు. సో ఇప్పటి నుంచి అయినా నేను రోహన్ అందరు మేము ముగ్గురమే కలిసి చేస్తాము. ఏం మాట్లాడుతున్నావురా? ఛానల్లోకి వచ్చింది నా ఫ్రెండ్, వాడి దోస్తు నా ఫ్రెండ్. నేను ఇప్పుడు ఎవరు లేరు, లాస్ట్ మా తమ్ముడు గాడే ఉన్నాడు, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిప్రియ హైదరాబాద్ వ్లాగ్స్ అన్నమాట. సో ఈ రోజు ఛానల్లోకి ఒక కొత్త పర్సన్ ని నేను తీసుకురాబోతున్నా. ఆయన ఎవరంటే ఈయన ఎవరంటే రోహన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో వీడియోస్కి అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు కాబట్టి నేను కూడా నా లైఫ్ చూసుకోవాలి కదా. సో అట్లా వీడియోస్ చేద్దామని చెప్పి రోహన్ గారికి చెప్తే రోహన్ గారు తీసుకొని వచ్చిండు. సో ఇప్పటి నుంచి అయినా నేను రోహన్ అందరు మేము ముగ్గురమే కలిసి చేస్తాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అప్పుడు ఎవరితో ఉండదు, ఎందుకంటే భరత్ బిజీలు ఉన్నాడు, ఈవెన్ బిజీలు ఉన్నాడు. నేనైతే క్లారిటీ ఇచ్చేసిన కాబట్టి నాకేం సంబంధం లేదు. సో నేను మంచిగా చేద్దామని అనుకుంటున్నా. ప్రస్తుతానికి ఇప్పుడు తీసేది అయితే రోహన్ గాడే వీడియో. సో ఈయన పేరు నిఖిలేష్ అనమాట. సో ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాం మేము, కానీ కొంచెం సిగ్గు అవుతుంది. పక్కన మాట్లాడు నువ్వు కూడా ఏదో ఒకటి హాయ్ అని ఏదని చెప్పి. అట్లా. సో ఈరోజు మనం అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచింగ్ చేసినాం. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది, నువ్వేదో తీటేసం వేసుంటావు. కాదు గైస్, అయితే ఇప్పుడు మేము ఒక మంచి కంటెంట్ ఇప్పటి నుంచి మేము కొత్త కంటెంట్స్ చేయబోతున్నాం. మీరు కూడా నాకు ఏమైనా డిఎం చేయండి, ఐడియాస్ ఇవ్వండి ఎట్లానో అని చెప్పి. అప్పుడు అందరం కలిసి మంచిగా చేసుకుందాం అని అనుకున్నా. కాకపోతే అది సెట్గా అయితే లేదు. సో ఎవరి దారిలో వాళ్ళు చూసుకోరు కాబట్టి నేను కూడా ఏదో ఒక దారి చూసుకోవాలి పొట్ట తిప్పలకి. సో మేము మంచి కంటెంట్ ఇద్దామని అయితే అనుకుంటున్నాం. మీరు కూడా మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను అట్లాంటి రకంగానే చేస్తాను. ఏదైతే సిరీస్ చేస్తామని చెప్పినామో అదే సిరీస్ కంటిన్యూ అయితే అవుతుంది. సో ఓకేనా? సో గైస్, అయితే ఇప్పుడు రోహన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట అయినా, కానీ ఈయన నేను మస్తు స్మార్ట్ ఉన్నాం అనిపిస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో ఇంకా వీడియోలోకి తీసుకొచ్చిన వీడియో ఏమన్నా ఫ్లడ్ చేయక అర్థమైందా? నేను ఎక్కడ ఫ్లడ్ చేసినా? సేమ్ షర్ట్ వేసిన, మ్యాచింగ్ రా. నీకు కోఇన్సిడెన్స్ అంటే ఆయననే చెప్తున్నాడు చూడు. అరే ఉండని రాయిడా ఉండనా మా దోశ నా పక్కన ఉంటే ఏమైంది? ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాకు అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జరుగురా. సో గైస్, అయితే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా వేరే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాకు డిఎం చేయండి. ఒకవేళ నేను చూసుకోకపోయినా వీడికి చేయండి, వీని ఐడికి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఛానల్లోకి వస్తాము అని చెప్పి ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే రండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఛాన్స్ లేని వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అయితే ఏదో కాస్త కూస్తా ఏదైనా మనం మంచి కంటెంట్, ఒక మంచి మెసేజ్ యూట్యూబ్ తరపున కొంచెం పబ్లిక్కి వెళ్తే వాళ్ళు కూడా అట్లనే ఉంటారు కదా. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వరకే, అంతకు మించి ఏది పర్సనల్గా తీసుకోకండి. ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ వరకే. సో ఇప్పటి నుంచి నేను నిఖిలేష్ కొంచెం కొత్తగా చేయబోతున్నాం అనమాట వీడియోస్. సో అందరూ కుళ్ళుకొని చచ్చిపోవాలా. మెయిన్ ఎవరైతే ఒక పర్సన్ ఉంటాడో ఆ పర్సన్, ఇద్దరు పర్సన్లు ఉంటారో వాళ్ళిద్దరు కుళ్ళుకోవాలా. ఎందుకన్నా కీర్తిని వదిలేసిపోయినామా మనము దూరము అని అనుకునేటట్టు నేను చేస్తాను. నేను ఇప్పుడు ఎవరు లేరు, లాస్ట్ మా తమ్ముడు గాడే ఉన్నాడు, తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు పడ్డావురా, నేను ఎప్పుడు పడ్డా? లే అయితే మేమిద్దరం ఎట్లున్నాం ఫస్ట్ చెప్పండి. నాకన్నా హైట్ ఉన్నాడు కాబట్టి ఓకే. వీడియోస్ నేను చెప్పి నా తమ్ముడు అంటే నా తమ్ముడు అక్కడే, ఇంకెవరు వద్దు నాకు. అట్లా ఓకేనా? అంటే అనలేకుండా అంటే హైట్ పోటీ లేదురా, మంచిగా స్మార్ట్గా ఉన్నాడు ఆయన. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. ఎందుకంటే నువ్వు చూడు, తమ్ముడు అంటే నువ్వు ఒక్కనే తమ్ముడు, వాడు ఒక్కడే నాకు తమ్ముడు. నువ్వు ఎక్సలెంట్. అట్లా అనలేదురా నేను. ఎందుకురా పర్సనల్ తీసుకుంటా?
నీకేమైనా పిచ్చా తగిలితే ఇప్పుడు నువ్వు మొహానికి తగిలితే అదే నువ్వు ఏం చెప్పినావు అక్క? ఏం నాకు అసలు తెలియదు సడన్ గా వచ్చిండ్రా. బాగా ఏమో బ్లాగ్ ఎవరు అలవాటు నీకే నువ్వు అయితే ఇప్పుడు నువ్వు పెట్టినవారా స్నాప్? నేను ఫోనే తీయలేను, అన్ని అబద్ధాలు చెప్తాను. నీ ఫోన్ లో లొకేషన్ చూసినట్టు. అవును చాలా బాగా యూజ్ చేస్తాను. అయినా కొత్త ఫ్రెండ్ ఛానల్లోకి వచ్చింది, నా ఫ్రెండ్, వాడి దోస్తు నా ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్ బాగున్నా. హాయ్ అప్పు. ఈయన నరేష్ నా ఫ్రెండ్. ఏం మాటలు అవి? అరే పువ్వు అంటుండు. నన్ను ముగ్గం చేసింది. పిచ్చి లేచిందా? ఏం మాటలు అవి? వచ్చిన వాళ్ళందరికి వచ్చిన వాళ్ళకి స్టోరీ చెప్పుకుంటావు అర్జున్ రెడ్డి లెక్క. నువ్వు గాయస్ అనకు, నీ గాయస్ అనుకో. గాయస్ ఆయనకి నువ్వు మారిపోయాను. నేను ఒకటే చెప్తున్నా, ఆయనకి నేను ఇంకా బాయ్ని ఆడపిల్లలకి ఇష్టం. ఏమైతే డైరెక్ట్ బాయ్నే పట్టుకో. అది వాళ్ళ ఫ్రెండ్ ఆడు. ఇప్పుడు రోన్ వాళ్ళ ఫ్రెండ్ అని పిలుస్తా అంటే రావద్దని చెప్తాం. అది ఎంత తప్పు చెప్పు. పిచ్చా నీకేమన్నా? నీ దోస్తులు వస్తున్నారంటే నేను వద్దని చెప్తానా? అవును, రోన్ వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అంతే. ఇప్పుడు రోన్ నాకు బ్రో, నీకు బ్రో కాదా? అంతే. ఇప్పుడు అలా చెల్లె నాకు అంతే. చెల్లె ఎందుకు కాదు బే, చెల్లెనే అవుతుంది. వాడిగా ఉద్దేశం ఉందిలే చెప్పు. నాకైతే ఏం లేదు, నాకు ఫ్రెండే, నాకు ఇంకా వేరే. సరే కానీ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? క్లాస్ కాదు డిగ్రీ అయినా చదువుకొని ఎందుకు అట్లా తీసుకొచ్చి చదువుకోండి. ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. ఓవర్ యాక్షన్ చేయకు. రోహనే తీసుకొని వచ్చిండు. జరాంగో మీరు ఏం చెప్పినారు? మీ ఇద్దరు చెప్పినారు ఉంటా ఉంటాను. ఇప్పుడు ఇద్దరు ఎవరు లేరు, బ్లాగులు కొట్టుకోవద్దాను. నువ్వేమో ఆ వీడియోలో ఇచ్చేస్తావు, దాన్ని మనం వస్తావు. కాదు నాకు అర్థం కాదు, ఇంత సడన్ గా ఎట్లా వచ్చినావు నువ్వు? లొకేషన్ కనబడితే వచ్చేయాలా? ఒకవేళ లేకపోతే లేకపోతే ఎట్లా లొకేషన్ కనబడినాక ఇప్పుడు నుంచి బంద్ చేసుకొని ఉంటా. చాలా ఇది చేస్తున్నావు నువ్వు. సరే ఇప్పుడు ఏమైంది చెప్పు. అయినా నా ఫ్రెండ్ అనమాట. లైట్ తీసుకున్నా, బ్లాగ్ చేస్తున్నా. అరే నేను లైట్ తీసుకున్నా, ఆమె తీసుకోలే. అర్థమైతే లైట్ తీసుకుందా? తీసుకోలే, ఇంకా తీసుకున్నాను లైట్ తీసుకున్నా. ఇచ్చా నీకేమన్నా? రాత్రి లైట్ తీసుకోలే, లైట్ తీసుకున్నా. ఆల్రెడీ లైట్ తీసుకున్నా, అర్థమవుతుందా? నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు కదా. నీ వీడియోలో ఓపెన్ గా ఫస్ట్ టైం చెప్పిన కాదురా, నిన్న ఒక మాట అన్నాను నేను. ఈ రోజు చూసిన ఏంది ఆ వీడియో స్టార్టింగ్ లో, ఇగో ఇవన్నీ మనకు చెట్టు కావాలని నేను ఇట్లున్నా. అయినా ఆమె నాకు మస్తు టార్చర్ అయిపోయింది నాకు ఆమె అని మాట్లాడు. ఎందుకంటావు వాంటెడ్లీ ఎందుకంటావు? ఇప్పుడు నన్ను ఏమీ లైక్ చేస్తలేరు జనాలు, నన్నుగా లైక్ చేస్తారు. నీకు చెప్పిరా? నువ్వు ఎందుకు మా ఇద్దరికి అంటే ఎవరిని చూసినా పుల్లలు పెడతావా? చెంపగలుగుతావు మోసం గీసం అంటే. అసలు ఎవడిని మోసం చేస్తుండో అర్థమైతలేదు గైస్. అసలు మీరు ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ వీడియోలు చూసిరో లేదో మాట్లాడిస్తావా? అంతే గాయస్, మీరు అసలు అబ్బాయిలు నమ్మకరి. అమ్మాయిలు ఎవరెవరైతే మంచి అమ్మాయిలు ఉన్నారో ఊకే నాకు నువ్వు ఎడిటింగ్ చేసినప్పుడు గుర్తొస్తావు, అన్నం తినేటప్పుడు గుర్తొస్తావు, పండుకుంటే గుర్తొస్తావు, బాత్రూమ్ పోతావు. ఎందుకంటే ఇట్లా ఎందుకంటే ట్రస్టే లేనప్పుడు ఏడికెళ్ళి వస్తుంది. ట్రస్టే నాకేడా తమ్ముడు అవుతాడు రా. నేను చెప్పినా దోస్తు అవుతాడు. మీరు చెప్పండి గైస్, దోస్తు అవుతాడు కానీ దోస్తు వాళ్ళ తమ్ముడు అవుతాడు. చెంప వలుగుతారు ఇద్దరు అంటే. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చెంప వలుగుతుంది. నోరు జోరు మాట్లాడు. ఫ్రెండ్స్ పిచ్చా నీకేమన్నా? అందరినీ నువ్వే అన్నావు కదా నిన్న డైలాగ్. చెయ్యకు నాకేం అవసరం లేదు.
గైస్ నేను ఒకటి చెప్తున్నా, నిన్న ఒక డైలాగ్ వచ్చింది, ఈ లవ్వులు గివ్వులు సెట్ కావు, 17-18 వచ్చే వేస్ట్, 25 దాకా ఫ్రెండ్షిప్ బెస్ట్ అన్నాడు. కాబట్టి నేను కూడా ఆయన కర్తవ్యంగా నేను కూడా ఫ్రెండ్షిప్ చేస్తున్నా, లవ్వులు చేస్తున్నానా, ఎట్లా కనిపిస్తున్నా? ఎందుకు చేయొద్దు? అంటే నీ రూల్ ప్రకారంగా నడవాలా నేను? అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నడవాలి. ఎప్పుడు నడిచినా ఒక్కసారి వాళ్ళతో ఎందుకు స్టార్టింగ్ చేయదు, మా ఫ్రెండ్స్ తోటి ఎందుకు చేయదు చెప్పు. నిన్న కూడా వీడియోలలో ఎట్లా చూసినావా నిన్ను ఫస్ట్ దేవత నిన్న అసలు ఆర్డర్ ఎంత వెంటనే మాటలు మారుస్తాడంటే అమ్మ షాక్. అసలు మార్చలే, అక్క, మనుషులనే. నీ గురించి అక్క నీ గురించేనక్క, ఇట్లా చేస్తున్నాం అక్క, అట్లా చేస్తున్నాం అని అంటారు. ప్రతి ఒక్కడు మాటలు మాట్లాడడానికి తప్ప ఏం లేదు. ఇదంతా కథలు భరత్ గోవా పోతుంది, నువ్వేం మిక్తావు మళ్ళీ ఈడుండి? ఫోన్ చేసేనే ఇప్పుడు నరేష్ ఉంటా అని చెప్పిండు, నేను పేర్లు తీయద్దు అనుకున్నా కానీ తీస్తున్నా. భరత్ ఉంటా అన్నాడు, నరేష్ ఉంటా అన్నాడు, ఏడున్నారు? లేరు, ఎవడు లేడు, ఎవడు బతుకా అందే, ఎవరిని బతుకా అందే. ఈడొక్కడే ఉన్నాడు, ఈడొక్కడే, అర్థమైతుందా? ఎందుకు లేదు నువ్వు అట్లా అనుకుంటున్నావు? పని పాట ఎవరికి లేదు, అర్థమైందా? లొకేషన్ చూసుకొని మరి వచ్చిందంటే పని లేదు, పని పాట లేదు. పెద్ద మాట అన్నాడు సార్. ఇప్పుడు ఏం నరేష్ నువ్వు నన్ను ఏం లవ్ చేస్తలేవు, ఎందుకు ఈ పంచాయతీ? అందరు కొత్తగా ఎవరు ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చినా కూడా ఇదే స్టోరీ చెప్తావా? నీది నాది అర్జున్ రెడ్డి స్టోరీ చెప్పాలి. మా స్టోరీ ఫస్ట్ ఆమె లవ్ చేసింది కానీ నేను చూస్తా అని చెప్పిన 2 రోజులు టైం కావాలి నీకు, చూస్తా అని చెప్పి నేను డైరెక్ట్ చెప్పాలి ఐ లవ్ అని చెప్పి. ఇంకోటి ఏంది, నేను బోటింగ్ లో అది తీసుకుపోయినా, ఛాయ్కి తీసుకుపోయినా, మొత్తం 2 లక్షలు ఖర్చు అయినాయి. వారంలో 2 లక్షలు ఖర్చు అయినాయి. నువ్వు 2 లక్షలు నీ చర్మం మొత్తం తినేస్తా, నీ ఇష్టం అయిపోయి. పర్లేదు అని చెప్పురా, అంత ఖర్చు పెట్టుకొని నువ్వు కిడ్నీ కళ్ళు చూసినా మావాడు అంత ఖర్చు పెట్టుకొని అని అంటుండు. ఆయన ఏం లేవు అని చెప్పి అందుకనే నీ దగ్గర అన్నున్నాయా? ఎందుకు అట్లా చేస్తున్నావు? ఏం నరేష్ అంత బ్యాడ్ గా పోటీ? ఎప్పుడైనా 2 లక్షలు అంటారా? చెప్పొచ్చు ఆయన ఖర్చు ఎన్టీఆర్ పార్క్ తీసుకొచ్చిన 10 రూపాయలు పెట్టి ఎవర్రా తీసుకొచ్చేది? నీకు ఓపెన్ గా ఒక విషయం చెప్తున్నా, ఏ మొగోడైనా కూడా ఆడదై ఆ మొగంతో మాట్లాడకపోతే 100 నిందలు కాదు, ఎన్ని నిందలనే వేస్తాడు. 2 లక్షలు ఖర్చు పెట్టిండండి. అరే నువ్వు చెప్పొచ్చా, మన నేనే ఖర్చు పెట్టుకుంటా, నేనే చూసుకుంటా. ఇప్పుడు నువ్వు నన్ను గెలికినావు అనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియదు, అర్థమవుతుందా? అవసరం లేదు, నేను చూసుకుంటా ఆయన, అర్థమైందా? ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను చూసుకుంటా. ఎన్ని రోజులు చూసుకుంటా? నన్ను చూసుకోక ఫస్ట్ వానే చూసుకుంటా నీకు. 3 రోజులు ఆయన చాయ్కి పోక. అవును పోలే, సరే ఈ రోజు చాయ్కి పోదాం మన ముగ్గురం. చాయ్ కాడ కూడా వదలడు, చాయ్ కాడ కూడా వస్తాడు, ఇంకా వీడియో పెట్టాడు, అంతే తేడా. పోతున్నా అంటే అన్న పోతున్నా అన్న. సరే సరే నువ్వు ఆల్రెడీ ప్లాన్ ఫిక్స్ చేసుకొని ఉన్నాడు, నేను 5 అమ్మాయిల దగ్గర పోతున్నా, బ్లాగ్ చేస్తా అదే అని ఖచ్చితంగా చేస్తాడు. సరే సరే, ఏదో ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇట్లా అలుగుడు గిలుగుడు ఉండదు, అంతే. క్లియర్ కట్ నేను అలగలే, ఎప్పుడు అలగలే, కోపం అలగలే, నా కోపం మీద ఉండే నిన్న. అరే నువ్వు ఇన్స్టెంట్ గా ఒక డైలాగ్ వేసాను అయిపోతుంది, కొట్టేసి. నువ్వు నా పక్కకే ఉండు కానీ ఆయనకు సపోర్ట్ చేయి. అరే డైలాగ్ చెప్తాను ఆయనతోనే అయిపోతుంది. నువ్వు ఆయన ఉంటాడు, నేను ఏడుంటా ఆడుంటావా? ఒక్క ఉంటావు అప్పుడు మాట్లా మేము. అంతే గాయస్, ఎవరిని నమ్మలేము. ఆఖరికి తమ్ముడు కూడా ఇట్లా ఇప్పుడు అన్నది గాయస్ నేను అప్పుడు వదిలేస్తుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. లైఫ్ లో ఎవరు లేకుండా పోతున్నారు అసలు. ఫస్ట్ అందరినీ అప్పుడే నేను ముందు పోతా, లేకపోతే ఓనుగా. నేను చెప్తున్నా, నేను మేఘాల్లో ఉండేటోని, కింద తిరిగే కబుర్తలో నేను లేక. గైస్ ఒక అమ్మాయిని కబూతర్ తోటి ఫస్ట్ ఈయన్ని కొట్టాలి. నేను నువ్వు కబూతర్ చెప్పాలి, చెప్పిన డైలాగ్ నన్ను కబూతర్ అంటుండు, నువ్వేం వ్యక్తి పోయి కొట్టపో. నెమలి అని చెప్పిన
ఓరా ఎందుకు చెప్పిన అట్లా డైలాగులు? చెప్పలే, నేను ఇన్స్టాలో అడిగిన నాకు మెసేజ్ ఏమన్నా డైలాగ్ ఉంటే ఇరా అంటే ఇచ్చిన నేను మెసేజ్. ఒకటే కబూతర్ తోటి పోలుస్తున్నాడు గైస్ అమ్మాయి. అన్న నేను నెమలి అని చెప్తే నువ్వు కబూతర్ అని చెప్తున్నావు. నువ్వు బక్క పీస్ ఉన్నావు, మొత్తం పీస్ పీస్ చేసి స్టార్టింగ్ నువ్వు అట్లనే ఉన్నావు. నేను ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం మనం, ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. ఊగే అన్న భుజం మీద చెయ్యి బక్కగా ఉన్నాడు పరువు అవుతుంది. సరే మా నేను చూసుకుంటా. బక్క చిక్కిపోతావు నడు, చదువుకో మంచిగా చదువుకొని పాస్గా. ఇవన్నీ పిచ్చి పిచ్చి లెక్క లేకున్నాడు. అరే అందరిని అట్లా పంపించేస్తావా? అరే ఎందుకు అన్నా ఇది నార్మల్ బ్లాగ్ అన్న, నార్మల్ బ్లాగ్ చేస్తున్నావు. నువ్వు ఇంత గలీజే చేస్తున్నావు. సీరియస్ తీసుకుంటున్నావు. వద్దు కీర్తి వద్దు ప్లీజ్ వెళ్ళిపో. కబూతర్ సరే ఏం బ్లాగ్ చేసేది చేయరా, నేను చూస్తా పక్కకి. ఎవరైనా వస్తే స్కూల్ కోలేవా అని అడుగుతారు, ఎందుకంటే సారే అడుగుతారు స్కూల్ కోలే అని. మొత్తం ఒకటి చెప్తా. నీకు ఒక టాస్క్ ఇస్తే ఆయనకు ఒక టాస్క్. ఫ్లర్టింగ్ టాస్క్. ఎవడు ఎక్కువ ఫ్లర్ట్ చేస్తాడో దేవుడు. కాదు చెప్పేది నువ్వు ఫస్ట్ బీబీ చేస్తా నేను చేయగా. మరి వచ్చిందంటే ఇప్పుడు చెప్తున్నా. నాకన్నా మంచిగా చేస్తే అప్పుడు చూద్దాం. చేయవా నువ్వు? రెడీ ఆ మావాడు మొత్తం ఆల్రెడీ చెప్పేసిండు ఏమని. ఈయన మీకు అర్థమవుతుంది కదా ఆడియన్స్, చెవులు దగ్గర పెట్టుకొని చొక్కా మాట్లాడాలి. ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో. ఎటు బాయ్ రోహన్ వాళ్ళ తమ్ముడు తెచ్చుకోలే సార్. నా ఫ్రెండ్ అక్కకి ఎవరు లేరంటే ముగ్గురం బ్లాగ్ చేద్దామంటే తీసుకొచ్చాను. అట్లా గలి కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక. నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు. నువ్వు మొత్తం బ్యాడ్ ఇంటెన్షన్ నీవి. ఇప్పుడు స్టార్ట్ చేయండి ఫ్లోటింగ్. బ్రో నువ్వు చెప్తున్నా మంచిగా చెప్పు. లవ్ మన చెట్టు కాదు. మేమేం లవ్ చేసుకుంటాం. ఎవడు చెప్పండి నీకు లవ్ అని? ఫ్రెండ్స్ బ్రో. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ. నువ్వు నా జాన్విరా. ఈయన తమ్ముడు. వీడు బ్రోకర్ ఇద్దరికి కాదు కాదురా ఫ్రెండ్స్. నిమిషానికి ఏమి జరుగునో సరే అక్క అని అనని ఆయన నన్ను ముందు నుంచి అక్క అన్నాడు. నీ బుద్ధి చూపిద్దామని సరే ఇక్కడ వీడియోకి వచ్చే ముందే చెప్పిండు అక్క ఏడున్నా అని. ఆయన నన్ను అక్కనే అంటాడు. మనసులో ఉన్నవంతా ఇట్లా బయట ఎవరిని తెచ్చినా ఇదే డైలాగ్. ఎప్పటి నుంచో అక్కనే అంటాడు. నీ బుద్ధి తెలుసా చూడు ఇట్లా తెలుసా. ఇప్పుడు మార్చేసాడు గైస్ ప్లేట్ ఇట్లా సెకండ్ లో తిప్పేసాడు. తెస్తే జుట్టేసి కొడతా. అర్థమవుతుందా? తీసుకురా అన్న నువ్వే. అరే మాట్లాడడానికి ఉంటది అక్క. అంత ఎక్సైట్మెంట్. ఎవరు తెస్తారు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో చూడాలి. ఎవరిద్దరు? ఇప్పుడు నువ్వు ఎట్లయితే వచ్చినావు మేబీ అట్లనే వస్తాం. మళ్ళీ అప్పుడు చెప్పాక మళ్ళీ నువ్వే. సరే నేను కూడా తీసుకొస్తా. ఏదో తమ్ముడు వాళ్ళ దోస్తు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. ఆయనకి మనసులో ఉన్నదైతే అర్థం అయిపోతుంది కదా, చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితోటి నన్ను వీడియోలు చేయనివాడు. నన్ను ఒంటారు బతుకు వేసేస్తుంది లాస్ట్ కి. నాకు పిచ్చి బీపీలు వేస్తుంది గైస్. ఏమైనా అనుకోండి, నరేష్ మీద నాకు ఫుల్ టెంపర్ లేస్తుంది. ఏడికైనా ఆడికి వస్తున్నాడు. అసలు వీడియోలు వద్దు అన్నా. సరే రాకలే, నేనుంటానే కదా నీకు కూడా ప్రాబ్లం. నీ వీడియోలో కూడా నేను రానులే. మంచిగా చేసుకో. ఎంతసేపు రానని చెప్తావు, ఎప్పుడు ఓ అని అడుగుతున్నానా? ఫీల్ అవుతున్నావు ఓని అన్న? ఫీల్ కాకు. నేను పోతే మళ్ళా అలా సెటరైడ్ చేసుకుంటారేమో అని. అంతే తమ్ముడు అన్న అక్క అన్న కూడా ఇవే ఆలోచించు. రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. మొత్తం గలీజ్ ఆలోచన ఉంది. వేసుకున్నావు కదా, అర్థమైతే లేదు. సరే ఏంది ప్రతి ఒక్క బాయ్ ఒకటే ఉండదు మైండ్, అర్థమైనా చేంజ్ అవుతా ఉంటది. అంటే ఒక గర్ల్ దగ్గర ఉండదు ఒక మైండ్, 100 గర్ల్స్ దగ్గర ఉంటది.
ఓవర్ యాక్షన్ చేస్తా, ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ మరి చెప్పిండు, తమ్ముడైనా కరెక్ట్ చెప్పిండు. నాకు చెప్పింది నీకు అర్థమైతే లేదు. నాకు అసలు మైండే లేదు. నువ్వు కూడా మొగన్లే కదా. నేను అట్లా వేయ అందరిలాగా. ఇప్పుడు ఏంది నరేష్, ఇప్పుడు ఒక మాట చెప్పు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సరే నువ్వు చెప్పిందే చేస్తా, ఏం చేయాలి ఇప్పుడు మళ్ళా? ఆడువారి మాటలకు అర్థాలేవి. వీడియో లేదా మంచిగా ఆహా, వద్దు, నేను అంత కొట్లాడినంటో కొట్లాడుతూ మిగతా ఏమైనా అడుగు, వీడియోలు మాత్రం చేయప్పుడు నేను నువ్వు చేయకపోతే చేపిస్తాను. చేపించుకో వేరే వాళ్ళతో కొత్త మళ్ళీ ఏదైనా అన్నా కొత్త నీతో content కలిసినప్పుడు నాకు ఫోన్ బి వేయకపోతుండానా? నువ్వు చూసుకుంటుండే అని నేను గమ్మనున్నా. నువ్వు చూసుకుంటున్నావేమో అని అనుకుంటే నువ్వే వదిలేస్తున్నావు. నేను కాలేజ్ లో ఓపెన్ చేస్తారు కదా, ఆడికి తిరిగి పోతాడు మెల్లగా పేకుతుండేడు. నేను కాలేజ్కి ఏడికి పోలేనా, అవును, మీ పక్కన ఫోనే నవ్వుతుంది కదా. పోయినా నారా నేను అర్థమైపోయింది ఆయన నవ్వుతున్నా. చెప్పు కీర్తి. చెప్పులు స్లిప్ అవును నువ్వు చేసుకుంటావా? నువ్వు వేరే వాళ్ళతో చేసుకుంటావా? నువ్వు ఆయనతో చేస్తే నేను కూడా చేస్తాను. నేను ఆయనతో చేస్తాను, నీకేం తీసుకురా అన్న. నార్మల్ వీడియో కానీ చెప్పా అనుకున్నాం, నువ్వు దానికి వచ్చి రియాక్ట్ అయిపోతున్నావు. ఇట్లా వేస్తావు బాయ్, నువ్వు పీసు సగం పీసులు ఏంది ఇవన్నీ, ఏంది మాటలు ఏంది? నా గురించి నీకు తెలియదా? ప్రతి వచ్చిన వాడి దగ్గర కల్లా ఏదో అర్జున్ రెడ్డిలా అందరికి చెప్తారు కదా, అట్లా చెప్తున్నావు. బాయ్ ఇట్లా ఉంటుండే మాది స్టోరీ, అట్లనా ఇట్లనా ఏంది అంటే నేను ఎంత బ్యాడ్ అవుతున్నా నీకు అవసరం లేదు. కీర్తి నువ్వు నీకు ఎంతసేపు నీ దగ్గరనే ఉండాలా, నీతోనే మాట్లాడాలా? ఇద్దరం కలిసి ఫోన్ చేస్తే ఫోన్లో లేవట్టాడు కానీ నాతోటే ఉండి కిడుతు, నాతోటే కంటెంట్ చేయాలని మాట్లాడతాడు. ఏదనంటే బిజీ 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 అంటాడు. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా చూడండి నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చినారే, నువ్వు చామంతి ఊరేపిర్రా చెప్పు మరి. లాగులు చూస్తాడు మన నేను చెప్పాలి ఇన్స్టాగ్రామ్ లో రీల్ వచ్చింది. కాదు అక్కలకి ఎవరైనా ఆమె నా చామంతి అని చెప్తారు. అయ్యా లోటస్ అని చెప్తారా నా అక్కకి? అట్లా చెప్పర్రా దేవతతో సమానం, అర్థమైందా? దేవత అనేది ఉండే నేను నీకు నెమ్మలి అని చెప్తే నువ్వేమో కబుర్తలు అని చెప్తున్నావు. దేవుడికి అయ్యాం ఇంకా కాకి అని చెప్పలేవు. నువ్వు అంటున్నావా నీ దారి నువ్వు చూసుకుంటాను ఊకే అట్లా కథ. నీకు అర్థమైతలే, నీకు మాటల్లో పెట్టి నేను కాంప్రమైజ్ చేస్తున్నాను. నీకు అర్థమైతలేదు. ఎవరు నువ్వు తెస్తానో తెయ్యానా? బటర్ రాస్తారు చూడు కీర్తి, ఇట్లా కాదు కీర్తి అని అంటున్నాడు అప్పటి నుంచి. సరే అన్నాడు, చాయ్ తాగుతుంది అయిపోయింది. ఇక నుంచి మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం. సరేనా ఉందామా? ఒకసారి తెచ్చినా ఒక పిల్లని చెప్పరా, ఫ్రెండ్ గానే ఉంటాడు అని అడుగురా. ఫ్రెండ్ గానే ఉంటున్నావు కదనా? ఫ్రెండ్షిప్ అంటే హ్యాండ్ షేక్, ఇంకో పిల్లని తీసుకొని వస్తున్నా. వెళ్ళిపో గైస్ ఫ్రెండ్షిప్ లో ఉంటే ఇంకొక పిల్లని తీసుకొని వస్తున్నా అన్న. బెట్ చేసిండు ఇప్పుడే నాకు. ఫ్రెండ్షిప్ లో ఉంటే ఇంకో పిల్లని తెస్తున్నావు. అరే ఎందుకురా నీ ఆనందం కోసం పిల్లలు నమ్మంటావు? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఈడెక్కడ సైక్ గాడు. అర్థమైందా? బంద్ చేయ అయిపోయింది. వద్దు అర్థమైతే నిజంగా